హలో ఆల్, ఈరోజు వీడియోలో అయితే నేను కెరామిల్ పుడింగ్ ఎలా చేయాలో సింపుల్ స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా టేస్టీ అండ్ ఫ్లఫీగా వచ్చింది. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండి పెట్టేసుకొని ఒక 1 స్మాల్ కప్ ఆఫ్ షుగర్ తీసుకుని అందులో వాటర్ వేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. అది కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ షుగర్ సిరప్ని మనం కేక్ ఎంతలో అయితే ప్రిపేర్ చేస్తామో అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసేసుకొని అందులో నేను ఒక 1.5 బన్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్, ఒక ఎగ్, తగినంత షుగర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తీసుకున్న షుగర్ సిరప్లోకి ఈ మిక్సీ పట్టేసింది మొత్తం వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక నాన్ స్టిక్ పెట్టేసి అందులో కొన్ని వాటర్ వేసి చిన్న బౌల్ పెట్టేసుకొని ఈ పుడింగ్ రెడీ చేసే బౌల్ని అయితే దానిపైన పెట్టేసుకొని ఒక క్యాప్ పెట్టేసుకోవాలి. అలా ఒక 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టూత్ పిన్ అయినా నైఫ్తో అయినా పెట్టి చూస్తే ఇలా తడి లేకుండా వస్తే పుడింగ్ అయితే రెడీ అయిపోయినట్లే. చాలా టేస్టీగా వచ్చింది. పక్కా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలాగో ఇంతవరకు చూసారు కదా, ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.